హాయ్ అండి, బాగున్నారా? నేనైతే ఇప్పుడు మీకు సింపుల్ మెజర్మెంట్స్ తోటి పచ్చిమిరపకాయ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. అంటే ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా సింపుల్గా నేర్చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతోటి ఏమాత్రం టేస్ట్ కూడా తగ్గదు. ఒకసారి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే పెద్ద రసాల మామిడికాయలు తీసుకున్నానండి. 6 పెద్ద మామిడికాయలు తీసుకున్నాను. ఈ విధంగా పల్చగా పైన పొట్టు తీసేసి ముక్కలైతే కట్ చేసేసుకోవాలి. వీటిని ఎండలో పెట్టి ఆరబెట్టేసానండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎండలో ఎండిపోయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా వచ్చినాయి అన్నమాట మొక్కలు. కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ముక్కలను అయితే ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి, 2 కేజీల గిన్నె అండి ఇది. పెద్ద 6 మామిడికాయలు కట్ చేస్తే 2 కేజీస్ ముక్కలు అయితే వచ్చినాయి. మర్చిపోకండి, 2 కేజీల ముక్కలు ఇవి. ఇప్పుడు ఈ ముక్కల్లోనైతే కారం వేసుకుందాం. 2 కేజీల ముక్కలు కదండి, గ్లాసున్నర అయితే కారం, ఆవకాయ కారం వాడుతున్నానండి. ఇది కారం ఎక్కువగా ఉండదు, రంగు బాగుంటుంది, కమ్మదనంగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. గ్లాసున్నర అయితే వేసాను కారం. 2 కేజీల ముక్కలకి గ్లాసున్నర కారం, హాఫ్ గ్లాస్ అయితే ఆవాలు మిక్సీ చేసుకున్న పొడి అండి, ఆవ పొడి హాఫ్ గ్లాసు. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. 1 గ్లాసు సాల్ట్ అండి, 1 గ్లాసు సాల్ట్ వేసాం. నెక్స్ట్ మెంతులు, జీలకర్ర 2 స్పూన్స్ సరిపోతుందండి పౌడర్. మెంతుల పొడి ఒక 2 స్పూన్లు, జీలకర్ర పొడి 2 స్పూన్లు, అంతకుమించి అవసరం లేదండి. చూస్తున్నారు కదా, 2 స్పూన్స్ మాత్రమే. ఇది 2 కలిపేసి మిక్సీ చేసుకున్నాను నేను అది. తర్వాత కచ్చాపచ్చగా మిక్సీ చేసుకున్న వెల్లుల్లిపాయ అన్నమాట ఇది. ఇది వేయడం వల్ల మాగాయ పచ్చడికి చాలా మంచి స్మెల్, ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈ వెల్లుల్లిలా కచ్చపచ్చగా దంచుకునేది మాత్రం వేయడం మర్చిపోవద్దు, అసలు స్కిప్ చేయకండి, ఖచ్చితంగా వేయాలి ఇలాగా. తర్వాత కలర్ కోసం కొద్దిగా 1 స్పూను పసుపు వేసుకోండి. నెక్స్ట్ 1 గుప్పుడైతే వెల్లుల్లి, పొట్టు తీసిన వెల్లుల్లి ఉంటాయి కదా, వేయండి. ఎందుకంటే మాగాయలు ఊరిన తర్వాత ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా మంచి రుచి అయితే ఉంటుంది కాబట్టి వెల్లుల్లి కూడా వేసుకోండి. తర్వాత మామిడికాయ ముక్కలకి మనం వేసుకున్న మసాలాలన్నీ మంచిగా పట్టాలి కాబట్టి బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేయండి. నేను వీడియోలో చూపించిన కొలతలతోటి పట్టండి, పర్ఫెక్ట్గా మీకు పచ్చడి అన్నది చాలా టేస్టీగా వస్తుంది. ఉప్పు కారాలు కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ తక్కువ అనేది అవ్వదు, పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నీ కూడా. పచ్చడి కూడా చాలా బాగుంటుందండి, సంవత్సరం పాటు మనకి నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. దీన్ని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం తర్వాత తీస్తే అప్పుడే ఆ రోజే మనం పచ్చడి తయారు చేసినట్టుగా టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ మాగాయ మిక్స్ చేసాం కదా, ఇప్పుడు తాలింపులు అనమాట. పచ్చడికి చాలామంది అయితే తాలింపు వేయరు, డైరెక్ట్గా కాసిన నూనె అయితే వేసేస్తారు. కానీ మా అమ్మ అయితే ఖచ్చితంగా తాలింపు వేస్తారు. నాకు కూడా అదే అలవాటు అయింది. ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి చితక్కొట్టింది. ఇలా తాలింపు వేసుకోవడం వల్ల పచ్చడికి టేస్ట్ మరింత రెట్టింపు అవుతుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక 1/2 కేజీ అయితే పల్లి నూనె వేసుకున్నానండి. ఆయిల్ బాయిల్ అయిందా లేదా అనేసి కరివేపాకు అయితే వేసి చెక్ చేశాను. ఇప్పుడు తాలింపులన్నీ వేసేసుకోవడమే. బాగా వెల్లుల్లి, కరివేపాకు, ఈ తాలింపులన్నీ కూడా మంచిగా వేగిపోయే వరకు కూడా బాగా వేయించుకోవాలి మనం. చూస్తున్నారు కదా,
చూడండి వెల్లుల్లి కలర్ చేంజ్ అయిపోయింది. అలాగే ఎండుమిర్చి కూడా బాగా వేగినాయి కదా. ఆవాలు జీలకర్ర చిటపటలాడుతాయి. అప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట తాలింపులు బాగా వేగిపోయినాయి అనేసి. నెక్స్ట్ ఇంకా మనం తాలింపు వేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. పుల్లటి మామిడికాయలతోటి చేసుకోవచ్చు అన్నమాట ఈ పచ్చడి. ఇప్పుడు ఈ తాలింపు స్మెల్ అంతా కూడా మాగాయకి బాగా పడుతుందండి. మంచిగా మిక్స్ చేసేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీగా ఉండే సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చి మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ట్రై చేస్తూనే ఉంటారు. మా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం ఆవకాయ ఇంకా మాగాయ అయితే అసలు స్కిప్ చేయకుండా ప్రతి ఇయర్ కూడా రెడీ చేసుకుంటామండి. మాకు సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా టేస్ట్ చూడడమే. డాడీ అయితే భోజనం చేస్తుంటే డాడీకి అయితే నేను ఫస్ట్గా అన్నం పెట్టేసి పచ్చిమాగాయ వేసాను, ఇంకా నెయ్యి కూడా వేసాను. నెయ్యి వేసుకుంటేనే కదండి పచ్చడికి టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది. ఆవకాయైనా మాగాయైనా కొత్తలో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. డాడీ అయితే మంచిగా కలిపేసి నాకైతే ముద్ద కూడా పెట్టారు. టేస్ట్ చూశాను, అసలు అదిరిపోయింది టేస్ట్ అయితే. వీడియో చూశాక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి మాగాయ ముద్ద, మీకు కూడా నోరూరుతుంది కదా చూస్తుంటే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి వీడియోని ఫాలో అయిపోయి రెసిపీని అయితే ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, సూపర్గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.